ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము కంపాషన్ యాజ్ ద మెజర్ ఆఫ్ లీడర్షిప్. నాయకత్వానికి కొలమానము కరుణ. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 40 దాకా చదువుకుందామండి. Gospel according to Saint Matthew chapter 25 verses 35 to 40. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పి కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట ఆయనను చెరసాలలో ఉండుట ఆయన చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగిరి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. ప్రభు వారు చెప్పుచున్నటువంటి మాటలండి. మరి ఇక్కడ ముఖ్యముగా ఈరోజు ధ్యాన అంశము కంపాషన్, జాలి, కరుణ కలిగి ఉండటము. బైబిల్ పరంగా మరి కంపాషన్ అంటే డెఫినేషన్, ఇట్స్ సెంటర్డ్ రెస్పాన్స్ ఆఫ్ ఫీలింగ్ with and acting for those who suffer, rooted in God's mercy. దేవుని యొక్క కృపలో పిల్లలారా, ఎవరైతే బాధపడుతుంటారో, శ్రమ పడుతుంటారో వారితో కలిసి బాధపడటము. ఫీలింగ్ విత్ అండ్ యాక్టింగ్ ఫర్ దోస్ హూ సఫర్, వారితో మరి ఆ యొక్క అనుభవాన్ని పంచుకోవటం, వారితో కలిసి పిల్లలారా మరి వారికి ఆదరణ కలిగించేలాగా ఉండటం, వారికి సహాయం చేయటము. ఆ రీతిగా మరి అర్థం వస్తుంది. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:15-16 వచనాలు చూస్తే, 4వ అధ్యాయము, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదము. ప్రభువారి యొక్క జీవితం చూచినప్పుడు ఆయన మరి సమస్త విషయంలో కూడా మరి సమాన అనుభవం కలిగి ఉంటున్నాడు. పిల్లారా, శోధింపబడ్డాడు, మరి పాపం లేని వాడిగా ఉన్నాడు, మరి అనేక రీతులుగా కనికరం చూపించి సహాయం చేయటము, మరి కృపను అందటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. అలాగనే కీర్తనలు 103వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారు ఎడల జాలి పడినట్టు యెహోవా కూడా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి చూపించేటటువంటి దేవుడు. మన మరి మన యొక్క పరిస్థితులు, ఆ యొక్క సఫరింగ్స్, శ్రమలు, అటన్నిటిని కూడా మరి అర్థం చేసుకునేటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. పిల్లారా, బాధపడేటటువంటి వారితోటి అనుభూతి పంచుకోవటం, వారి కోసం చర్యలు ఆదరించే మరి బైబిల్ యొక్క మరి బైబిల్లో అనేక సందర్భాల్లో మనం ఇవన్నీ కూడా చూస్తున్నాం. పిల్లలు, దేవుడు ఏ రీతిగా ఇజ్రాయేలులకు సహాయం చేయటము, వారిని ఈజిప్ట్ నుండి తెచ్చిన తర్వాత అనేక రీతిలుగా వారికి కరుణించి సహాయం చేయటం అనేటువంటిది మనం చూస్తాము. కాబట్టి కంపాషన్ అంటే అది మరి నాయకత్వము, leadership, the influence and responsibility to guide others toward a God's purpose. మరి నాయకులు అనేటటువంటి వారు మరి దేవుని యొక్క సంఘ పరిచర్యలో కాపరులుగా ఉన్నటువంటి వారు, నాయకులుగా ఉన్నటువంటి వారు పిల్లరా ఇతరులను దేవుని లక్ష్యాలకు నడిపించేటటువంటి ప్రభావం మరియు బాధ్యత, ఒక బాధ్యత పిల్లరా.
ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ పీపుల్. తన యొక్క మాదిరి జీవితం ద్వారా, ప్రత్యేకింపబడినటువంటి జీవితం ద్వారా, సపరేటెడ్ లైఫ్, శాంక్టిఫైడ్ లైఫ్, సేక్రెడ్ లైఫ్ ద్వారా, మరి ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి ఆ జీవితం ద్వారా ఇతరులను ప్రభావితం చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా మరి నిజమైనటువంటి నాయకత్వాన్ని ఆ స్థాయి లేదా శక్తితో కాకుండా క్రీస్తు వంటి కరుణతో అంచనా వేయటం పిల్లారా. ట్రూ లీడర్షిప్ ఈస్ జడ్జ్ నాట్ బై స్టేటస్ ఆర్ పవర్ బట్ బై క్రైస్ట్ లైక్ కంపాషన్. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో చూచినప్పుడు పిల్లారా, జనములను చూచినప్పుడు ఆయన కరుణపడి జాలిపడి, he looked at them and have a compassion on them. వారి యందు కరుణ చూపించి ఉంటున్నాడు పిల్లారా. అటువంటి గొప్ప దేవుడు అయ్యో మరి ఎంతగా మరి కాపర్ లేనటువంటి గొర్రెల్లాగా ఉంటున్నారు, పాపర్ నాయకత్వం లేకుండా ఉంటున్నారు అని చెప్పి. కాబట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయం 42 నుంచి 45 దాకా చూస్తే, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్యజనుల అధికారులను ఎంచుకున్న బడిన వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తేలిను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినట్లా వాడు మీకు పరిచారం చేయువాడే ఉండవలను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. కాబట్టి పిల్లరా, మరి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారుగా మనము మరి ఆ యొక్క మరి దాసులుగా ఉండాలని చెప్పి, పరిచారం చేసేటటువంటి వారుగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినను. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క క్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశమును మనము ఈ యొక్క వాక్యాలలో మనము చూస్తున్నాం పిల్లరా. మరి ఆ రాజు యొక్క పరిపాలన దయతో ప్రకటించబడి ఉంటున్నది పిల్లరా. ద కింగ్స్ రైన్ ఇస్ షోన్ ఇన్ మెర్సీ. ఈ యొక్క మరి ఇతర రాజులు, ఇహలోకపరమైనటువంటి రాజులు, అధిపతులు వాళ్ళైతే ఈ యొక్క కరుణ ఇట్లాంటివి ఉండదు. అంత కూడా రూల్ గోయింగ్, లేకపోతే స్ట్రిక్ట్ గా ఉంటారు. కొంతమంది చాలా కఠినంగా ఉంటారు, క్రూరంగా ఉంటారు పిల్లారా. కానీ మన యొక్క దేవుడు ప్రేమ గలవాడు, దయామయుడు, కరుణామయుడు అయి ఉంటున్నాడు పిల్లారా. మరి న్యాయవంతులు క్రీస్తుని సేవ చేస్తున్నామనగా కాకుండా అవసరమైన వారిని సేవించటం. మరి ఏదో మేము సేవ చేస్తున్నామని చెప్పటం కాదు, కానీ సర్వ్ ద నీడీ వితౌట్ నోయింగ్ దే సర్వ్డ్ క్రైస్ట్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ చిన్నవారిని ఇక్కడ మనం 40లో చూసాం కదండి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా అని చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి అనేక మరి ఉదాహరణలు ఇక్కడ చెప్తున్నారు ప్రభు వారు. ఆకలి కొన్నటువంటి వారికి భోజనం పెట్టటము, దాహం ఉన్నటువంటి వారికి దప్పిక తీర్చటము, రోగులైనటువంటి వారిని పరామర్శించటము, చెరసాల్లో ఉన్నటువంటి వారిని వెళ్ళి రీచ్ అవ్వటము. ప్రిజన్ మినిస్ట్రీస్, దే ఆర్ వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ పిల్లలు. కాబట్టి మరి దుర్బరులను సేవించటము, క్రీస్తుని సేవ చేయటమే. ఎవరు అనగారినటువంటి వారు ఉంటున్నారు, కృంగినటువంటి వారు ఉంటున్నారు, మరి నిరుత్సాహంతో నిస్సుతో ఉన్నటువంటి వారిని, ఎంతో బాధలలో వ్యాకులంలో కలవరం పొంది ఉన్నటువంటి వారిని మనం పరామర్శించటము, రీచింగ్ దోస్ సచ్ పీపుల్ పిల్లలు. వాళ్ళని రీచ్ అవుతున్నప్పుడు మనము ప్రభువును కూడా మరి రీచ్ అయినట్టుగా, ప్రభుకు సేవ చేస్తున్నట్లుగా, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాడ్స్ మినిస్ట్రీ. ఏదో జస్ట్ చర్చిలో సేవ చేయటం కాదు, కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఆ 3 విషయాలు మనం ధ్యానించాలంటున్నాం. మొట్టమొదటిగా, సీ ద నీడ్, అవసరాన్ని చూడాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం 35లో చదువుకున్నటువంటి రీతిగా, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి కొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకొంటిరి. కాబట్టి పిల్లలారా, వీ నీడ్ టు సీ ద నీడ్. మనం ఉన్నటువంటి సమాజంలో, ఆ కమ్యూనిటీలో
ప్రియులారా ఎక్కడ ఉన్నట్లయితే ఒక ప్రదేశంలోకి పంపినప్పుడు మరి క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారు ఇంకా ఏదో మన సమస్యలు మన ఆ యొక్క కుటుంబ అవసరాలు వాటిని తీర్చుకోవటం కాదు, కానీ ఆ యొక్క ఆ సమాజంలో ఉన్నటువంటి వారికి ఆత్మీయ ఆహారము పిల్లరా, వారికి అవసరమైనటువంటి ఫిజికల్ నీడ్స్, స్పిరిచువల్ నీడ్స్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ పిల్లరా ప్రభు వారు అది ఇక్కడ చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి లీడర్షిప్ బిగిన్స్ విత్ ఐస్ దట్ సీ అండ్ హార్ట్స్ దట్ ఫీల్. కాబట్టి పిల్లరా నాయకత్వం అన్నప్పుడు పిల్లరా వారు మరి చూచేటటువంటి కన్నులు మరియు యొక్క మరి ఫీల్ బాధ మరి దాన్ని మనసు యొక్క హృదయంలో కూడా పిల్లరా చెలించిపోవటం అనేటటువంటిది మనం చూస్తాము. అండ్ స్పిరిచువల్ సెన్సిటివిటీ టు నోటీస్ హిడెన్ నీడ్స్. కాబట్టి మనం ఉన్నటువంటి సమాజంలో అవసరతలు ఉన్నటువంటి వారు, ఓల్డ్ ఏజ్ పీపుల్, కేర్ సెంటర్స్ ఉంటున్నాయి, మరి మదర్ తెరిసా లాంటి వారు ఇంకా అనేక మంది కూడా ముందుకు వచ్చి ఎంతగా అనాథ శరణార్థులు ఉంటున్నారు, మరి చెరసాల్లో ఉన్నటువంటి వారు కుటుంబాల్లో మరి విధవరాళ్ళు ఉంటున్నారు, అనేక మినిస్ట్రీస్ ఉంటున్నాయి. అటువంటి వారిని రీచ్ అవ్వటం, వారి కొరకు ప్రార్థించటం, కనిపెట్టడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది పిల్లలారా. మరి ఒక హాస్పిటల్లో ఉండేటటువంటి చాప్లన్ ఆయన మరి ఎంతో లోన్లీగా ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళను గుర్తు ఎరిగి పిల్లరా హాస్పిటల్ వారికి కొంతమందిని కంపానియన్షిప్ పరామర్శించడానికి కొంతమంది అరేంజ్ చేయటం జరుగుతుంది. దే ఫీల్ సో హ్యాపీ పిల్లరా. కాబట్టి దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. మరి ఒక గుడ్ సమారిటన్, మంచి సమరని యొక్క ఆ యొక్క వృత్తాంతంలో కూడా మనం చూసినట్లయితే లోక 10:30-37 దాకా వేసి ఏ రీతిగా పిల్లరా ఈ క్రాస్ ద బ్యారియర్స్, ఆ యొక్క అడ్డంకులన్నిటిని కూడా పక్కన పెట్టి ఆయనకు సహాయం చేయటం అనేటువంటి జరిగింది పిల్లలు. ఆ యొక్క మరి ప్రధాన యాజకుడు లేవి వాళ్ళైతే పక్కకి వెళ్ళిపోయారు చూసి కూడా, కానీ మంచి సమరయుడైతే వెళ్ళి తాకి పిల్లల జాలిపడి కనుల నుంచి ఎంత కట్లు కట్టి పిల్లల తుడిచి పిల్లలు ఎంతగా ప్రేమించి ఆదరించటం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క చూడటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. లెట్స్ ప్రాక్టీస్ సీయింగ్ ఎక్సర్సైజ్ పిల్లల. కమ్యూనిటీ విజిట్స్ అనేటటువంటి చేయాలి, సమాజ పర్యటనలు, మరి ఫోకస్డ్ ప్రేయర్ లిస్ట్ కొన్ని మరి జాబితాలు, ప్రార్థన జాబితాలు కలిగి మరి ఒక్కొక్క రోజు మా యొక్క వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నదండి. మరి వాళ్ళు ఒక్కొక్క రోజు పిల్లల కొరకు, యవనస్తుల కొరకు, కుటుంబాల కొరకు, సంఘ కాపర్లు, పాస్టర్ల కొరకు, పర్సిక్యూటెడ్ చర్చ్, ఇట్లా అవసరతలో ఉన్నటువంటి వారి కొరకు, ఇవన్నిటి కొరకు కూడా మరి లిస్టు ఏర్పాటు చేసి వాటి కొరకు ప్రార్థించడం అనేటటువంటిది జరుగుతుంది పిల్లలు. రెండవది సర్వ్ ద నీడ్. మరి అవసరతలో ఉన్నటువంటి వారికి మరి సేవ చేయటం. మరి ఇక్కడ 35-36 వచనాల్లో నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. కాబట్టి ఈ యొక్క 2 వచనాల్లో కూడా వీసి ఏ రీతిగా పిల్లల నాయకత్వం అనేటటువంటి త్యాగపూరితమైనటువంటిది, మరి ఏ రీతిగా పిల్లల వారు మరి అవసరతలో ఉన్నటువంటి వారికి పరామర్శించి వారిని దర్శించి పిల్లలు ఎంతో ఓపిక ఆతిథ్యం ఇవ్వటం, మరి స్పష్టంగా మరి వారికి మరి అనేక రీతులుగా తను మరి మోటివేట్ చేసి మొబిలైజ్ చేసి పిల్లరా వారికి అవసరమైనటువంటి నిధులు, వనరులు, వసతులు కల్పించేటటువంటి వారుగా వారు ఉంటారు పిల్లరా. మరి ఏ లీడర్ cancels personal plans to sit with a grieving family or uses personal funds to prevent eviction. కాబట్టి పిల్లలు ఒక మంచి నాయకుడు ఉన్నప్పుడు తన యొక్క సొంత మరి ఆ యొక్క ప్లాన్స్ లేకపోతే అజెండా వాటిని పక్కన పెట్టి పిల్లరా మరి బాధలో ఉన్నటువంటి వారిని రీచ్ అయ్యి పిల్లరా వారిని అనేక రీతిలుగా మరి అవసరమైతే తన యొక్క సొంత నిధులతోటి వారికి సహాయం చేయటం అనేటటువంటిది చేస్తాడు పిల్లరా. కాబట్టి ఈ రీతిగా దేవుడు మరి మనకు సహాయం చేయనుగాక. మరి మూడవదిగా మరి అంతేగా చూడటమే కాదు, మరి అంతేకాకుండా మరి రెండవదిగా సర్వ్ చేస్తారు, సర్వ్ ద నీడి. మరి మూడవదిగా అది ఏంటి అంటే షేర్ ద నీడ్, మరి వారికి సహాయం చేయటం అనేటటువంటిది. షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిల్లారా. మరి 36వ వచనంలో దిగంబరినయుంటిని నాకు బట్టలు ఇచ్చితిరి,
రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల ఉంటిని నా యుద్ధకు వచ్చితిరి అని చెప్పును. కాబట్టి ఇక్కడ కంపాషనేట్ లీడర్షిప్ బిల్డ్స్ సాలిడారిటీ, కమిటెడ్ ప్రెజెన్స్ దట్ సేస్ యూ బిలాంగ్. మీరు కూడా మాతో ఉన్నారు, మనందరము ఒకటి, సమైక్యత, సఖ్యత, కలుపుకోవటం, ఆ యొక్క వి ఫీలింగ్ ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు మనం కూడా ఒక మన కుటుంబం అన్నటువంటిది వారిని రీచ్ అవ్వటం, వారికి సహాయం చేయటం అనేటటువంటిది మనం చూస్తాం పిల్లరా. మరి ఒక చిన్న సంఘం, ఒక పునరుద్ధరణ, ఆ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్ను అడాప్ట్ చేసుకోవటం, దత్తత తీసుకొని వారికి అవసరమైనటువంటి చేయటం చూస్తున్నాం పిల్లారా. అలాగనే మరి మాకు హాంకాంగ్లో ఉన్నటువంటి చర్చెస్, మేము వెళ్ళేటువంటి చర్చ్ వారు కూడా కొన్ని అడాప్ట్ చేసుకోవటం, కొన్ని మినిస్ట్రీస్, మిషన్ ఆర్గనైజేషన్స్, లేకపోతే కొన్ని చైల్డ్ కేర్ సెంటర్స్ వాళ్ళని రీచ్ అవుతూ పిల్లారా వారి అవసరతల్లో వారికి సహాయం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఒక మిషన్ సండే కూడా ఉంటుంది పిల్లారా. కాబట్టి ఆ రీతిగా మరి వి నీడ్ టు సర్వ్, వి నీడ్ టు షేర్ అండ్ ఆల్సో వి నీడ్ టు సీ పిల్లారా. ఆ రీతిగా చేయటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యాన అంశం బట్టి వందనాలు. కృపగల ప్రభువా తండ్రి, ఆ యొక్క కరుణతో కూడినటువంటి నాయకత్వం దయచేయండి. ప్రేమగల ప్రభువా, ఏదో తండ్రి మరి ప్రభువా ఇతరుల చేత పనులు చేపించుకోవటం కాదు, కానీ పిల్లల పరిచారం చేయటానికి, దాసులుగా ఉండటానికి దీనత్వంతో ప్రభువా మీ యొక్క మరి తండ్రి 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 మీరు ఇచ్చినటువంటి జనములను తండ్రి మరి ప్రభు వారిని ప్రేమతోటి, జాలితోటి, కరుణతోటి ప్రభువా మరి వారికి సహాయం చేయటానికి ఆది అపోస్తులు ఏ రీతిగా ప్రభు వారి యొక్క అన్ని కూడా తండ్రి ఆస్తులు అవన్నీ కూడా తండ్రి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టి అవసరతలో ఉన్నటువంటి వారికి రీచ్ అయ్యారు నాయన తండ్రి. ఈ దినాలలో కూడా ప్రభు మేము ప్రదేశాల్లో మరి ఆ అవసరతలను మరి ఈ యొక్క కమ్యూనిటీకి అవసరమైనటువంటి ఏంటో తెలుసుకొని వాటిని తండ్రి 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 చేయటానికి ప్రభు అనేక పరిచర్యలు ఉంటున్నాయి ప్రభు. ఆ యొక్క గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి అవసరమైనటువంటి ప్రభు ఆ యొక్క ఈ లైబ్రరీ, మ్యాట్రిమనీ సర్వీస్, మరి మార్నింగ్ మన్నా ప్రభు తండ్రి, సండే స్కూల్, యూత్ ఫెలోషిప్, వైటల్ లివింగ్ ప్రేయర్స్, ఈ యొక్క పరిచర్యలో మీరు సహాయం చేస్తున్న దాన్ని బట్టి వందనాలు ప్రభు. గొప్ప నాయన ఇంకా తండ్రి, హెల్ప్ us to extend, O Lord, these services, even, O Lord, O Father, O God, O Father, ఫిజికల్ గా కూడా అవసరమైనటువంటి వారికి ప్రభు తండ్రి సహాయం చేయడానికి మీరు నడిపించండి ప్రభు. మీ కృపలో వర్ధల చేయమని తండ్రి వినిచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. యేసు కలిగినటువంటి ఆ యొక్క కరుణ ప్రభు, క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉండి ప్రభు. అయ్యో తండ్రి, ఎలాగో ప్రభా మీరు తండ్రి తండ్రి మీ యొక్క స్వార్థం, స్వనీతి, స్వార్థం, స్వచిత్తం అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రభా ఎలాగో ప్రభా దేవుని చిత్తం చేస్తూ ప్రభా మిమ్మల్ని మహిమపరిచి ఉంటున్నారు. ఆ రీతిగా తండ్రి మేము కూడా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని, ఉపేక్షించుకొని తండ్రి సిలువను మోస్తూ తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఓ గొప్ప దేవ, ఎంతమంది మరి తండ్రి అస్వస్థ గురయ్యారు, యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి. ఓ తండ్రి, ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా సాటి అయిన సహకారాలు దయచేయండి. ఏదైనా దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.